హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గుడ్ బై 2024, వెల్కమ్ 2025కు స్వాగతం పలుకుతున్నాను. అందరికీ కూడా మహిళా సంఘాల సభ్యులకి, నా సబ్స్క్రైబర్లకి, నా వీడియో చూసే వ్యూస్ సభ్యులకి అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా మంచిగా ఉండాలి, అందులో నేనుండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. మనకు 2024లో ఎన్ని బాధలు ఉన్నాయో ఎవరికి కూడా 2025లో తగ్గాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. మనకు బాధలు అనేది దేవుడికే ఉన్నాయి, మనం ఎంత అనేది అనుకుని అయితే బతుకుతున్నాము. అదేవిధంగా మీరు కూడా అందరూ బాగుండాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. అసలు మనకు వాస్తవానికి న్యూ ఇయర్ అనేది ఇంగ్లీష్ పండుగ, మనకు ఉగాది అనేది తెలుగు సంవత్సరం పండుగ. కాకపోతే ఇక అందరితో పాటు మనం న్యూ ఇయర్ అని జరుపుకుంటున్నాము. మనకు ఉగాది పండుగ, దీని తర్వాత మనం ఉగాది పండుగ వస్తే దాన్ని తెలుగు సంవత్సరాది పండుగ జరుపుకుంటాము. ఇంకా కాకపోతే ఇప్పటి నుండో జరుపుకుంటున్నారు ఇంగ్లీష్ పండుగ కూడా. హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే మనం మామూలుగా జరుపుకుంటున్నాము. ఓకేనండి. మరి 2024లో మనం ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎందరితోటి మాటలు పడ్డాం. ఏ రూపంలో అయినా, డబ్బు రూపంలో కావచ్చు, సమస్యల రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, చేతుల రూపంలో కావచ్చు, పిల్లల రూపంలో కావచ్చు, అత్తమామ రూపంలో కావచ్చు, ఒక తల్లి రూపంలో కావచ్చు, అందరికీ కూడా సమస్యలు అనేది పడి ఉన్నాము. ఈ 2025లో తగ్గాలని అయితే ఆ దేవుణ్ణి అయితే నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పటికీ కూడా అలా ఉండాలని అయితే మనం అనుకోవద్దు. 2025లో కాస్త మన సమస్యలు తగ్గి అందరూ కూడా సంతోషంగా ఉండాలి. అన్ని బాధలు కూడా తగ్గాలని అయితే నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మహిళా సంఘాల సభ్యులైతేంది, సబ్స్క్రైబర్లు అయితేంది, వ్యూస్ సభ్యులైతేంది, అందరూ కూడా ఇక్కడ మన చూస్తున్న వీడియో థైలాండ్, టోక్యో, యునైటెడ్ స్టేట్, మాల్దీవ్, మొత్తం 8 దేశ ప్రదేశాలు అయితే నా వీడియోస్ చూస్తున్న అందరికీ కూడా నా యొక్క వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రిహాన్ అనేది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వల్ల కూడా నేను ముఖ్యంగా వాళ్ళకి నాకు లైక్ చేస్తున్నా, నాకు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు చాలా చేస్తున్నారు. నా వీడియో చూసి కూడా అక్క నువ్వు సూపర్ చెప్తున్నావు అని అంటున్నాను. నేను ఎవరి ఉద్దేశించి మాత్రం నేను చెప్పలేదు. మనము ఎదుర్కొంటున్న సమస్యలే నేను వీడియో రూపకంగానైతే ఈ విధంగా ఉంటారు అనేది అయితే పెడుతున్నాను. నేను ఎవరికి వాళ్ళ గురించి నేనైతే పేరు కానీ వాళ్ళ గురించి కానీ పెట్టట్లేదు. నాది సంఘటన జరిగినాయి, నా దానిలో నేను చూస్తున్న ప్రదేశాన్ని బట్టి నేను వీడియోలు పెడుతున్నాను అంతే. ఎవరిని ఉద్దేశించి అయితే నేను పెట్టట్లేదు, ఎవరిని ఇంతవరకు నేను బాధ పెట్టలేదు. కాకపోతే నేను మాట అంటే పడను అంతే. నా మాట ఎట్లుంటుందంటే ర్యాష్గా ఉంటుంది అంతే తప్ప ఎవరు కడుపు కొట్టో, ఎవరు తిట్టో, ఎవరినో నేను ఎప్పుడు కానీ హర్ట్ చేయలేదు. ఎవరికైనా హర్ట్ చేసేది ఉన్నా కూడా నేను వాళ్ళకి మళ్ళీ సారీ చెప్తాను. నేను అలా నాకు బాధ పెట్టినట్లయితే నేను వాళ్ళ ముఖం కూడా చూడను. నేను ఎవరైనా కానీ నన్ను ఏ విషయంలో బాధ పెట్టినా కూడా ఇక వాళ్ళని అనదలుచుకోలేదని వాళ్ళని నేనైతే వాళ్ళ జోలికైతే పోవడం లేదు. దేవుడే చూడాలి వాళ్ళని. నన్ను ఎవరైతే బాధ పెట్టిందో దేవుడు చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఆ దేవుడి దేవల్ల నాకు సమస్యలు తగ్గాలి 2025లో అని నేనైతే కోరుకుని మీకైతే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ 2025కి అయితే నేను స్వాగతం పలుకుతూ ఈ వీడియో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా వ్యూస్ చూస్తున్న సబ్స్క్రైబర్లకు, వ్యూస్కి, విదేశీ ప్రాంతాల వాళ్ళకి నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకేనండి. మరి నా వీడియోను ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ బాయ్ మరి.